5వ కీర్తన మొదటి వచనం నుంచి 13 వచనాలు ఉంటాయి. కలిసి చదువుకో. దేవా, సీయోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడ, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములో భరింపజాలనవి. మా అతిక్రమల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమనే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి భూదిగంత నివాసులను భయపడదురు. ఉదయ సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగజేసి ఉన్నావు. నీ ఏవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమణులను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సమస్తమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలో సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోష ధ్వని చేయుచున్నవి. అన్నీయు గానము చేయుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. 65వ కీర్తన, దావీదు కీర్తన. ప్రధాన గాయకునికి చేసినటువంటి గీతం ఇది. దేవుని యొక్క సన్నిధిలో మౌనము స్తుతికి కారణం. ఒక్కోసారి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట కూడా స్తుతి చెల్లించటమేనంట. అయితే మౌనంగా ఉండకూడదు అంటుంది వాక్యము. నేను స్తుతులు చెల్లించకుండా నేను ఉండలేను అంటుంది దావీదు కీర్తన మరో ఒక దిక్క. అయితే ఒక్కొక్కసారి మౌనం అంటే ఉచ్చరింపగానే శక్యం కానిటువంటి మూలుగులతో దేవుణ్ణి కూడా వచించటం. అంటే కొన్ని ఆయన కార్యాలు కొన్ని వ్యక్తపరచలేము. కొంతమందికి మనం చెప్తూ ఉంటాం, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అంటాం. థ్యాంక్స్ చెప్తే చాలా సింపుల్గా ఉంటుందేమో, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉంటాం కదా. అటువంటి అనుభవమే దావీదుకి తన జీవితంలో ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో, సీయోను అనగా దేవుని మందిరములో, దేవుని నివాసములో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. అంటే చెల్లింపవలసి ఉన్నది. అయినప్పటికీ సరే నేను ఏమిచ్చి చెల్లించగలను? అదే మాట మరో దిక్కు అంటాడు, నువ్వు చేసిన ఉపకారములకు నేను ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? వేలాది నదులంత విస్తారమైన తైలమైన నా గర్భఫలంలో జ్యేష్ఠ ఫలమునైనను ఏదైనా సరే నేను ఇచ్చి నీ రుణం తీర్చుకోగలనా? లేదు. మరి ఒక్కసారిగా ఆయన కార్యాల ముందు మౌనమైపోవటం, దేవుడు చేసినటువంటి మేలును స్మరించుకోవటం మన జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. రేపటి దినము చాలామంది అనేక మంది పరిశుద్ధ దినానికి సిద్ధపడుతూ ఉంటారు. దేవుని ఆరాధించే దినం, ఆయన సీయోనులో ఆయన సన్నిధి చేరటానికి. ఈ రాత్రి చాలామంది ప్రిపరేషన్ అవుతుంటారు. పరిశుద్ధ దినం కొరకు తామును సిద్ధపరచుకుంటూ ఉంటారు. వారి కార్యాలు, దేవుని జీవితాలు చేసినటువంటి ప్రతి కార్యాలను తలంచుకొని రేపటి దినం మన పరిశుద్ధ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఎదుట మోకాల్లోని ఆయన ఆరాధించాలని చాలామంది ఆశపడుతుంటారు. అయితే రాత్రికి ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది ఉదయం కల్లా అనేక మంది వారు మరణాన్ని రుచి చూడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుని మహాకృప, ఆయన కృప చేత తన ప్రజలను బ్రతికించి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఏమంటున్నాడు? ఆయన మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుట. ఒక దిక్కు దావీదు అంటాడు, దేవా, నేను మృతుడినైతే దానివలన నీకేంటి ప్రయోజనం? నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించదని అంటాడు. ఆమేన్. దేవుని క్రియలను ఎవరైతే దేవుని ఆత్మ చేత జీవిస్తున్నారో, దేవుని ఆత్మ ద్వారా బ్రతుకుతున్నారో వారందరూ దేవుని క్రియలను వివరించుటకై దేవుని సన్నిధిలో సీయోనులో కనబడినట్లుగా చూసుకోవాలి. ఆమేన్. అంత మాత్రం కింద అంటాడు, ప్రార్థన ఆయన ఆలకించేవాడు కాబట్టి సర్వ శరీరులు అంట ఆయన యొద్దకు వచ్చేదరట. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, శరీరం కలిగిన ప్రతి మనిషి కూడా ఆయన దగ్గరకు వస్తారు. మరి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా.
కొంతమంది దేవుని నమ్ముకున్నప్పుడు కూడా రాలేరు, దేవుని సన్నిధికి రాలేరు, మందిరానికి పోలేరు. ఏమంటే నాకు అర్జెంట్ పని ఉంది, లేకుంటే ఈ పని ఉంది, ఆ పని ఉందని ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. లేకుంటే కొంతమంది సినిమాలకు వెళ్ళిపోతారు, లేకుంటే పార్కులకు వెళ్ళిపోతారు, ట్రిప్పులకు వెళ్ళిపోతారు, టూర్లకు వెళ్ళిపోతారు. మరి శరీరంతో ఉన్నవారా? శరీరం ఉంది, కానీ బైబిల్లో రోమిలి రాసిన పత్రికలు అంటారు, సజీవ యాగముగా మీ ప్రాణాత్మ శరీరం ప్రభువుకు సమర్పించుకున్నది. ప్రభువుకు సమర్పించుకున్న ప్రతి శరీరియు దేవుని సన్నిధిలో కనపడతాడు. ఆమేన్. దేవునికి సమర్పణ లేకుండా ఉంటే వాళ్ళు తమకిష్టమైనట్టుగా జీవిస్తూ ఉంటారు. ఎవరైతే సజీవ యాగముగా తమ ప్రాణాత్మ శరీరం దేవునికి అప్పచెప్పుకుంటారో వారు ఖచ్చితంగా పరిశుద్ధ దినాన్ని పొర్రపాటును కూడా వాళ్ళు మిస్ చేసుకోరు, పోగొట్టుకోరు. ఎందుకంటే దేవుని ఆడ అంటాడు చూడండి, ఆ మాట 4వ వచనంలో, నీ ఆవరణములు నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు, వచ్చేవాడు కాదంట. చూడండి, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారినే చేర్చుకుంటాడంట. చాలామంది మేము రాలేకపోయినామండి అయ్యా అనుకుంటారు, కానీ ఆయన ఆవరణంలో నివసించినట్లుగా అందరికీ ఆశ ఉంటుంది, కానీ అందరికీ కోరుకుంటుంది. కానీ అయితే ఆయన కొంతమందిని చేర్చుకుంటాడు, వారిని ఏం చేస్తాడంట, ఏర్పరచుకొని చేర్చుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఆ ఏర్పాటైనటువంటి జనంలో మనం ఉండాలి. ఆమేన్. పేతురు రాసిన పత్రికలు అంటాం కదా, మొదటి అధ్యాయంలో అంటాడు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. దేవునికి సొత్తైన ప్రజలు. ఎవరు వీళ్ళంతా? ఒకప్పుడు మనము చీకటిలో ఉంటిమి, ఇప్పుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వారు వీళ్ళు. ఎవరైతే ఇంకా చీకటిలో ఉంటారో, దేవుని ఏర్పాటులో లేకుండా ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఆవరణం నివసించడానికి అర్హతను కోల్పోతుంటారు. అయితే దేవుని కోరిక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నివసించాలి. ఆయన తన శరీరమును మన కొరకు అప్పచెప్పుకున్నాడు. అందరూ తమ శరీరాన్ని లోకానికి అప్పచెప్పుకొని జీవిస్తుంటే ఆయన తన శరీరమును మన పాపముల నిమిత్తమై అప్పచెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థపరచబడి తిరిగి ఆయన వైపు చూడాలనేదే దేవుని కోరిక. ఆమేన్. అందుకని మనం బైబిల్లో చూసిన పాత నిబంధనలో ఒకప్పుడు ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు విషకరమైనటువంటి సర్పాలన్నీ వచ్చి వాళ్ళని కాటేస్తూ ఉంటాయి. సర్పాలు వచ్చి వాళ్ళని కరుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే సర్పం కరిచినప్పుడల్లా వాళ్ళు కింద పడిపోయి చనిపోతూ ఉంటారు. కొంతమంది కనవుపురుతూ ఉంటారు. అందరూ చనిపోతున్నప్పుడు చూసి చలించిపోతాడు మోషే. అయ్యా, ఎందుకయ్యా ఎంత పరిస్థితి? ఎక్కడో వాళ్ళు బతుక్కునే వాళ్ళు కదా ఐగుప్తిలో, ఎందుకు నువ్వు వాళ్ళని కనికరపడ్డం ఎందుకు, వాళ్ళు జాలిపడ్డం ఎందుకు, వాళ్ళని బయటకు నడిపించడం ఎందుకు, తిరిగి వాళ్ళ మీద కోపపడడం ఎందుకు, ఈ రీతిగా వాళ్ళని శాపంతో గురి చేయటం ఎందుకు, సర్పముల చేత శిక్షించటం ఎందుకు? ప్లీజ్ దయచేసి నువ్వు కోపం మానుకయ్యా, ప్లీజ్ దయ చూపించు, జాలి చూపించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సరే అని చెప్పి కోపం తగ్గించుకొని తిరిగి ఇశ్రాయేలును బ్రతికించడానికి ఆశపడినప్పుడు చచ్చిపోయిన వాళ్ళని ఎట్లా బ్రతికించలేడు. చచ్చిపోయిన వాళ్ళు బతకరు అక్కడ. ఇక ఎట్లా చచ్చిపోయిన వాడు ఇంక చచ్చిపోయినట్టే. కాబట్టి ఎవరైతే చావటానికి సిద్ధంగా ఉంటారో, చనిపోవటానికి ఇంకా కొన ఊపిరి అంటారు కదా, ఇంకా లాస్ట్లో ఏదో అయిపోయింది ఇంకా కొన ఊపిరి అట్లా ఉంది అన్నట్టుగా చెప్తా ఉంటాం. అంత కొన ఊపిరితో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారంట ఇశ్రాయేలు గుంపులో. అప్పుడు మోషే అంటాడు, అయ్యా, చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా ఇంక పాని, ఇంక వాళ్ళు ఎట్లా బతకలేరు, కానీ అట్లీస్ట్ వీళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వీరినైనా బ్రతికించయ్యా ప్లీజ్ అని చేతులు జోడించి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక చక్కని ఆలోచన చెప్తాడు. ఏం చెప్తాడంటే, నువ్వు ఒక కొయ్య తీసుకొని దాన్ని మాను తీసుకొని దాన్ని ఇత్తడితో ఒకటి స్తంభం చేసి దాని మీద ఇత్తడి సర్పాన్ని ఒకటి పోతబోయమంటాడు. అది నువ్వు ప్రజల మధ్య, ఆ ఇశ్రాయేల్ మధ్య దాన్ని నువ్వు నిలబెట్టినప్పుడు ఎవరైతే చావడానికి సిద్ధంగా ఉంటారో కొనవుపురున్నోడైనా సరే ఆ మానువైపు ఆ యొక్క ఆ స్తంభం పైన వేలాడబెడుతున్నటువంటి ఆ పాముని, సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారు ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు. వేలాడదీయబడినటువంటి ఆ ఇత్తడి స్తంభం అదేదో కాదు, మన కొరకే వేలాడబడిన యేసు ప్రభు. ఆయన వైపు ఎవరైతే చూస్తారో కొన ఊపిరున్నోడైనా సరే ఏం చేస్తాడు, బ్రతుకుతాడు. అందుకని అంటాడు, ఇదిగో మీ పాపములు ఎర్రనమైనను సరే, కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే నేను మిమ్మల్ని తెల్లని వారుగా నేను మిమ్మల్ని మారుస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత ఘోర పాపులనైనా క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఇంకొక దిక్కు అంటాడు, ఇదిగో ఆయన ఎద్దకు వచ్చి వారిని ప్రార్థించు వారిని రక్షించుటకు ఆయన శక్తి కలిగిన వాడు అయినాడు. అందుకని దిమనస్కులారా, మీ చేతులు కడుక్కోనండి, మీ మనసులు మార్చుకుని నా వైపు తిరిగిన ఎడల నేను మీ ఎడల్లో తిరిగేదను,
మీ మీద జాలిపడుదును, మీ మీద నా శుద్ధ జలమును చల్లుదును అంటాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే ఆ మ్రాణి మీద వేలాడబడిన ప్రతి దాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ బ్రతికారు. దానికి అర్థం ఏంటంటే మ్రాణి మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే మనం శాపగ్రస్తులమై ఉండగా ఆశీర్వాదకులుగా మనం ఉండాలని ఆయన సిలువ మీద వేలాడాడు. సిలువ వైపు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఏం కలుగుతుందో తెలుసా? గొప్ప రక్షణ కలుగుతుంది. ఆమేన్. కనుక నశించే వాళ్ళకంట సిలువను గురించినటువంటి వార్త ఎలా ఉంటుంది? వెరితనంగా ఉంటుంది. అయితే రక్షించబడుతున్న ప్రతి ఒక్క పాపికి అది దేవుని శక్తి వలె ఉంటుంది. రేపటి దినము దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ దినం. ఆ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప విజయ దినం. కనుక మరణపు ముళ్ళుని విరిచినాడు. పాపమునకు ఆస్పదమైనటువంటి ఏ పాపమైతే మనిషిని జయించి నువ్వు పాపివే, ఇదిగో నువ్వు నాకు సంబంధివి అని పాతాళము దుష్టుడు ఏదైతే విర్రవీగుతున్నాడో వాడి కోరలు విరిచినటువంటి దినం. అట్టి దినమును దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనము ఆయన చేత దేవుని సన్నిధిలో చేర్చబడి ఆయన ఆవరణంలో నివసించేటట్లుగా నీవు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ధన్యులంట. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు చేర్చుకున్నవాడు ధన్యుడు. అటువాడు ఏమవుతాడంట? నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందుతాము. ఆమేన్. తృప్తి ఏంటో తెలుసు? ఏం తృప్తి? దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన మనకిచ్చే ప్రతి ఉన్నతమైన ఉపదేశం. ఈరోజు చాలామందికి తృప్తి లేదు. ఏది? దేవుని వాక్యం అంటే తృప్తి లేదు. సినిమాల మీద ఉన్న తృప్తి, సీరియల్ మీద ఉన్న తృప్తి, షికారుల మీద ఉన్న తృప్తి దేవుని మీద చాలామందికి లేదు. సినిమా కావాలంటే 3 అవర్లు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే మందిరంలో 3 అవర్లు వాక్యం చెప్తే కంటిన్యూగా సచ్చూరుకుంటారు అందరూ. ఏడోళ్ళు భయపడిపోతారు, లేకుంటే నిద్రపోతారు, తూగుతూ ఉంటారు. నేను ఒక దగ్గరికి వెళ్ళే లాస్ట్ టైం మన ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం నేను ఆరదవర్తం అని చెప్పి దిగొచ్చి కూర్చున్నాను. ఆరదవర్తం అని చెప్పి దిగొచ్చి కూర్చున్నాను. మా అన్న బల్లవర్తం అని చెప్పడానికి ఎక్కాడు. ఇక మా అన్న వాక్యం చెప్తున్నాడు. బహుశా ఎవరికో 2 3 అన్నట్టుగా ఉంది. వెనక ఉన్నట్టుండి రాత్రి వేళ మంచి అర్ధరాత్రిలో పండుకున్నప్పుడు ఒక వ్యక్తి గురకబెట్టినట్టుగా ఎవరు ఒక మనిషి వెనక గురకబెట్టాడు. ఒక దెబ్బకి నేను వెనక తిరిగి చూస్తే ఒక ఆయన కుర్చీల మీద ఇట్లా పడిపోయి తల పైకెత్తి గురకబెడతా ఉన్నాడు. అనువైపు చూస్తే ఇండివైపు, ఈయన అనుకుంటే ఆయన కాదు ఇంకో పక్కన అందరూ గోళ్ళకు అనుకుని శుభ్రంగా నిద్రపోతున్నారు. తృప్తి లేదు వాళ్ళకి, తృప్తి పడే అనుభవం లేదు. అయితే దేవుని మందిరంలో ఏమున్నదంట? నీ పరిశుద్ధాలయంలోని మేలుల చేత మేము ఏంటి మేలు అంటే మన బ్రతుకు, మన జీవితం ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించే ఉన్నతమైన ఉపదేశం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కానీ అది జీవము గల దేవుని సంఘంలో మాత్రమే. ఆమేన్. అది లోకంలో మనకి ఎక్కడ దొరకదు. ఇప్పుడు స్కూల్కి వెళ్తాం, వాళ్ళకి ఏం కావాలంటే చదువు రావాలి, ర్యాంకు రావాలి, అంతే. ఇక వాళ్ళకి ఏం నేర్పారు? సంస్కారం నేర్పారు. వాళ్ళకి కావాల్సిందంతా ఒకటే, నువ్వు బాగా చదవాలి, మంచి మార్కులు తీసుకురావాలి, మా స్కూల్కి మంచి పేరు తేవాలి, మంచి పొజిషన్, పలానా స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉందంటే వాళ్ళకి అది చాలు. అది 5 స్టార్ పడితే చాలు వాళ్ళకి. కామర్స్ నేర్పిస్తారేమో, కామన్ సెన్స్ నేర్పిలేని స్కూల్ ఈ రోజుల్లో చాలామంది స్కూల్లో అలానే ఉన్నాయి. కాదు, ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం నేర్పించలేదు. కామన్ సెన్స్ నేర్పించలేదు, క్రమశిక్షణ నేర్పించలేదు, బాధ్యతలు నేర్పించలేదు, కష్ట బాధలు సుఖాలు తెలియనియట్లేదు. నేను పడిన కష్టం నా బిడ్డలో పడకూడదు అనుకోవటం మంచిదే. కానీ ఒకరోజు నువ్వు చస్తావు, నువ్వు చచ్చిన తర్వాత ఆ బిడ్డ కష్టపడేటప్పుడు దాని నుంచి ఎట్ట బయటకు రావాలో వాడికి తెలియదు. వాడు దానికన్నా దౌర్భాగ్యమైన సాగు చేస్తాడు. కనుక బాధ్యతలు తెలియాలి. ఈ రోజుల్లో కుటుంబాలు కొంతమందికి నైతిక విలువలు కూడా నేర్పించలేదు. అంటే పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, పెద్దల్ని ఎలా సన్మానించాలి, ప్రజలు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఆతిథ్యం చేయాలి అనేది చాలామందికి పిల్లలకి ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా బోధించట్లేదు. కొన్ని కుటుంబాల్లో నేను ఎరుగుతుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలు చెప్తారు, రండి అందరూ వెళ్ళిపోండి అంటే ఇంట్లోకి ఎవరైనా వస్తే వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయి వాకిలి డమ్మని వేసుకునేసి. ఈరోజు ఏ పరిస్థితి అయ్యిందంటే ఆ పిల్లలు పెద్దవారు అయ్యారు, పెరిగారు, చదువుకున్నారు, ప్రావీణ్యం పొందారు, గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా కనపడకుండా వాకిలు వేసుకుంటున్నారు. ఎలాంటి దుస్థితి? వాళ్ళకి నేర్పించలేదు. కుటుంబ వ్యవస్థలు ఏంటో, కుటుంబ బాంధవ్యాలు ఏంటో ఈరోజు నేర్పించే పరిస్థితులు లేవు. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చుట ద్వారా మనకేం నేర్పిస్తాడైనా? మేలుతో కూడుకున్నటువంటి ఉన్నతమైన ఉపదేశాన్ని బోధిస్తాడు. ఉపదేశం అంటే మంచిది, అంటే అంటే ప్రత్యామ్నాయమైనది, అంటే లోకంలో ఎవరు బోధించలేనిది, ఎవరు చెప్పనిది. మనము ఒక గౌరవంగా నిలబడాలి అని అంటే నిజమైనటువంటి గౌరవం ఎందులో ఉంది అంటే మనం చదువుకునే చదువులో కాదు, మనం ఉండే డబ్బులో కాదు, వ్యక్తిత్వంలో ఉంది. ఎందుకంటే ధనం కంటే గుణం గొప్పది, చదువు కంటే సంస్కారం గొప్పది. ఇవి నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది ప్రజల్లో హైటెక్ సిటీలలో ఇవన్నీ కనుమరుగైపోయి ఏదన్నా తక్కువ వాడు కనపడితే వాడిని అసహించుకునే స్థితి,
ఒకప్పుడు ఏంటంటే మనకన్నా తక్కువ వాడు కనపడుతున్న జాలిపడే పరిస్థితులు నేర్పించేవాళ్ళు. ఒక భేదవాన్ని తీసుకొని వచ్చి వాడికి తోచిన సహాయం చేసేవాళ్ళు. ఈరోజు భేదవాన్ని చూసి సహాయం చేయకపోగా వాడిని చూసి అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఎలాంటి దుస్థితిలో ఉన్నా వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే అక్రమం విస్తరించి దేవుని దినాలు రాకడ సమీపించండి. అక్రమ విస్తరణ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమలు ఉండవు, ఒకరి పక్కన ఒక ప్రేమలు ఉండదు. ఈరోజు బిడ్డలు కూడా తల్లిదండ్రులు సక్రంగా ప్రేమించరు, తల్లిదండ్రులు కూడా బిడ్డలను సక్రంగా ప్రేమించరు. అందరూ ప్రేమించినట్టుగా నటించుకోవటం జీవితం. నటనలు, ఏబు గ్రంథంలో అంటాడు, తమ పిల్లలు నటనలో చేయుదురు. అందరూ నటించుకుని జీవితాలతో బ్రతుకుతున్నాం. కనుక దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు మనకు ఆయన మేలును బోధిస్తాడు. ఇదిగో నీ మీద దృష్టి నిలిపి నీకు నేను బోధించదు, నీ ఉపదేశం చెప్పి నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించదని అంటాడు. ఈరోజు మనం ఎలా నడవాలి ఈ లోకంలో అనేది కాదు, ఈ లోకంలో ఉంటూ దేవునితో ఎలా నడవాలో దేవుడు మనకు బోధిస్తాడు. ఒకప్పుడు లోకంలో నడుస్తున్నటువంటి యేసు ప్రభు శిష్యులు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసి అనేవాళ్ళు అంట, ఏమనేవాళ్ళు తెలుసా? విద్య లేని పామరులు, మూర్ఖులు, చదువు లేని, సంస్కారం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, కంపోలీలు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. అయితే యేసు ప్రభుతో 3.5 సంవత్సరం నడిచిన తర్వాత వాళ్ళు వెళ్తుంటే అదే ప్రజలు అన్నారు, వీరు భూలోకమును తలక్రిందులు చేయవారు, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునితో నడిస్తే మన జీవితం మారిపోతుంది. దేవుని ఆలయంలోనికి నడిస్తే మన బ్రతుకులు మార్చబడతాయి, మన ఆలోచనలు, మన సిద్ధాంతాలు మార్చబడతాయి. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుని ఈజీగా కనుక్కోవచ్చు. కొంతమందిని గమనిస్తాను, క్రైస్తవులు మొఖాలు చూసినప్పుడు వాళ్ళ మొఖాలు ఎట్లా ఉంటుంది? సాత్వికత. ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎట్ట కనిపెట్టవయ్యా అంటే, నీకు బొట్టు లేదు కదా అందుకే కనుక్కున్నా, నీకు ఇది లేదు కదా అందుకే నేను కనుక్కున్నా, కమ్మలు లేవు కదా కనుక్కున్నా. లేదు, చాలామంది కొంతమంది పెట్టుకోరు. అయితే దేవుని పట్ల ఒక నమ్మకమైనటువంటి దేవుని బోధను అనుసరించి బ్రతికే వారి జీవితాలు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ కళ్ళలో కూడా ఒక స్పష్టత ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే స్పష్టత, ఆ కళ్ళలో ఉండే తేట వాళ్ళలో ఉంటుంది. అంటే వాళ్ళు మృదువుగా ఉంటారు, సాత్వికంగా ఉంటారు. మన కారు డ్యామేజ్ అయిపోయింది, అదే మన ప్లేస్లో ఇంకొకరుగానే ఉంటే అసలు ఆ స్థితిగతులే వేరుగా ఉంటుంది. వాళ్ళని కొట్టి లేకుంటే జుట్టు పుట్టుని ఈడుచుకొని వచ్చి కారులో వేసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లోని పిలిపించి గందరగోళం చేస్తారు. మనం అలా చేయలేము. మన కోపం ఉన్నా, మనకు ఆక్రోషం ఉన్నా కూడా మనం ఏం చేస్తాము? దాన్ని మనం చూపించలేము. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మనకు బోధించినటువంటి బోధ మనకి కళ్ళ ముందు నిలబడుతుంది. కనుక మనం ఏం చేయలేని పరిస్థితులు అయినప్పటికీ సరే దేవుడు అదే మనకు నేర్పించేది. మనం లోకంలో ఎలా జీవించాలో, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో మన దేవుడు మనకి నేర్పిస్తుంటాడు. కనుక రేపు ఆదివారం పరిశుద్ధ దినం, ఆయన ఆవరణం నివసించే ధన్యత ప్రతి బిడ్డలు పొందుకున్నదురుగాక. ఆ ధన్యతని కోల్పోయేటట్లుగా సాతాను ఏం చేస్తుంటాడో తెలుసా? తరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు మన సమూయేలు గ్రంథం చూసినప్పుడు దావీదు యెరూషలేములో లేకుండా సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? తరుముతూనే ఉంటాడు, దూరంగా తరుముతూ ఉంటాడు. పరిగెత్తి ఆయన అరణ్యాల్లో, కొండల్లో, గుహల్లో తిరుగుతూ ఉంటాడు. అయితే ఒకరోజు దావీదు సౌలుతో అంటాడు, సౌలా రాజా, ఇదిగో నన్నెందుకు నువ్వు తరుముతున్నావు? నన్నెందుకు నువ్వు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, యెరూషలేముకు ఎడమగా నన్నెందుకు తరుముతున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, యెరూషలేము ఎడమగాను, దేవుని సన్నిధి దూరముగాను నేను మరణించకుండా ఉందునుగాక అంటాడు. ఆమేన్. అంటే నేను ఒకవేళ ఇక్కడ అడవిలో తిరిగి ఆడదొస్తాను నాకైతే తెలియదు, కానీ చావు అనేది వస్తే దేవుని సన్నిధిలోని నేను చనిపోదునుగాక అంటాడు. దేవుని సన్నిధిలో కాకుండా నేను ఎక్కడ చనిపోయే బ్రతుకు, ఆ బ్రతుకు నా జీవితం నా దేవుడు ఎప్పటికీ నాకు ఇవ్వకూడదని ఒక క్రైస్తవుడు చేసుకోవాల్సిన తీర్మానం ఇది. ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుని ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనబడాలి, నేను ఆదివారం దేవుని సన్నిధిలో కనబడే రోజు అది నా మరణం రోజు అన్నట్టుగా ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు. అటు తీర్మానం కలిగిన గుంపుల్లోనికి మన సంఘంలోని ప్రజలు కూడా వచ్చేదురుగాక. దేవుని మందిరంలో నివసించేవారు జనులు. ఎందుకంటే ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చామంటే అది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనం శనివారం ముందుగానే మనం చావకుండా గత వారం అంతా దేవుడు మనల్ని కాపాడి మన సజీవులుగా దేవుడు నిలబెట్టుకొని మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు తను ఆరాధించాలని. అంత మాత్రం ఏర్పాటు చేసుకొని మనల్ని చేర్చుకుంటాడు, తిరిగి నడిపించుకుంటాడు ఆయన సన్నిధిలోనికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆయన మేలుల చేత మనం తృప్తి పొందబడతాం. ఆమేన్. అతి కృప దేవుడు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. అందుకని ఇవన్నీ చూసుకుంటుంటే ఆ మందిరం ఎలా ఉండాలి, ఏ రీతిగా జీవించాలి అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మొలకెత్తినటువంటి పొలం, విత్తనాలు జల్లినట్టు పొలం ఏ రీతిగా పచ్చగా విస్తరిస్తుందో, దేవుని మందిరము కూడా ఆ రీతిగా అనేకమైన ప్రజలతో ఒక పచ్చని పంట పొలం వల్ల దేవుడు ఆశీర్వదించునుగాక. ఒక పచ్చని పంట ఏ రీతిగా సాగు భూమి ఉన్నట్టుగా దేవుడు ఈ భూమిని, సంగమును సాగు చేయునుగాక. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, ఎన్నో వచ్చినాం? 14వ వచనము, 11వ వచనం, 10వ వచనం.
దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనులను చదును చేయుచున్నావు, వానజల్లు చేత దానిని పదును చేయుచున్నావు. ఈ జాడలు సారము ఎదజల్లుచున్నవి. కింద 13 వచనం చూడు. పచ్చిక పట్లు మందను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. పచ్చిక పట్టు, పచ్చిక ఎట్లా ఉంటుంది? గ్రీన్ పార్క్ ఒకటి ఉంటుంది కదా, పచ్చిక నేల కనపడకుండా ఒకటి పచ్చిక వేస్తారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో. కొన్ని ఆడుతూ ఉంటారు కదా, ఏదది ఆడుతూ ఉంటారు, గోల్ కానీ ఈ ఆడే హాకీ, దాన్ని పచ్చగా వేసి ఉంటారు. అట్టి పచ్చికలు దేవుడు సంఘాన్ని మార్చాలని కోరుకుంటాం. అంటే పచ్చికలు మార్చబడను కాదు, ప్రార్థన చేసుకుంటాం దేవుడు.